హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అలర్ట్స్. ఈరోజు డిఫెన్స్ సెక్టార్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ తీసుకొచ్చాం. భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ డిఫెన్స్ పిఎస్యు సంస్థ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అంటే BDL ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 20 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. అర్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, ఇంటర్వ్యూ తేదీలు వంటి అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. BDL గురించి. BDL అంటే భారత్ డైనామిక్స్ లిమిటెడ్. ఇది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రముఖ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ సంస్థ. దేశ రక్షణకు అవసరమైన మిసైల్ సిస్టమ్స్, వెపన్ సిస్టమ్స్ మరియు ఇతర డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీలో BDL కీలక పాత్ర పోషిస్తోంది. డిఫెన్స్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే ఇంజనీర్లకు BDLలో ఉద్యోగం ఒక గొప్ప అవకాశం. పోస్టుల వివరాలు. ఈ నోటిఫికేషన్లో మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 10 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ 5 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ 5 పోస్టులు. మొత్తం ఖాళీలు 20. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE లేదా BTech పూర్తి చేసి ఉండాలి. అర్హత కలిగిన బ్రాంచులు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అదనంగా సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. వయోపరిమితి: జనరల్ మరియు EWS అభ్యర్థులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 31 సంవత్సరాలు, SC మరియు ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు కూడా వర్తిస్తాయి. జీతం: ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతభత్యాలు అందించబడతాయి. అలాగే ప్రతి సంవత్సరం జీతంలో పెరుగుదల అవకాశం ఉంటుంది. డిఫెన్స్ రంగంలో విలువైన అనుభవాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఎంపిక విధానం: ఈ రిక్రూట్మెంట్లో రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక కింది విధంగా జరుగుతుంది. 1. డాక్యుమెంట్ వెరిఫికేషన్. 2. వ్యక్తిగత ఇంటర్వ్యూ. 3. అనుభవం మరియు టెక్నికల్ నాలెడ్జ్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్. అందువల్ల ఇంటర్వ్యూకు ముందు మీ కోర్ సబ్జెక్టులపై మంచి ప్రిపరేషన్ చేసుకోవడం మంచిది. ఇంటర్వ్యూ తేదీలు: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 6, 2026, జూన్ 7, 2026. వేదిక: ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సురంజన్ దాస్ రోడ్, న్యూ టెపాసంద్ర, బెంగళూరు. రిపోర్టింగ్ టైం: ఉదయం 9 గంటల నుంచి. ముఖ్య గమనిక: మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను అనుమతించరు. తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్స్: విద్యార్హత సర్టిఫికేట్లు, మార్క్స్ మెమోలు, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అనుభవ పత్రాలు, కేటగిరీ సర్టిఫికేట్లు. అవసరమైతే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు ఫోటో కాపీలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళండి. ముఖ్య సూచన: ఎలక్ట్రానిక్స్, మెకానికల్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం. ప్రత్యేకంగా డిఫెన్స్ PSU సంస్థలో పనిచేయాలని భావిస్తున్న వారికి ఈ రిక్రూట్మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి ఇంటర్వ్యూకు హాజరుకండి. ముగింపు: ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి తాజా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, PSU ఉద్యోగాలు మరియు ఇంజనీరింగ్ జాబ్స్ అప్డేట్స్ కోసం తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.